హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉగాది వస్తుంది కదండి. ఉగాది స్పెషల్ రెసిపీ మామిడికాయ పులిహోర అండి. ఈ మామిడికాయ పులిహోరను ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా ఇవ్వండి. మీరు కూడా ట్రై చేసి చూసి ఒక మెసేజ్ కూడా ఇవ్వండి. ఇక్కడ నేను ఒక మామిడికాయ తీసుకున్నాను. ఈ మామిడికాయ మొత్తం చెక్కు తీసి ఇలా వీడియోలో చూపించిన విధంగా మొత్తం చెక్కు తీసేయండి. చెక్కు తీసేసి మొత్తం ముక్కలుగా కట్ చేసుకోండి. ఇక్కడ మీరు కొంచెం పుల్లగా ఉన్న మామిడికాయ తీసుకోండి. పుల్లగా ఉన్న మామిడికాయ అయితే పులిహోర చాలా బాగుంటుందండి. ఇలా అంతా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేయండి. ఇక్కడ నేను ఒక 1 గ్లాస్ రైస్ తీసుకొని ముందుగా పక్కన అన్నం వండుకొని పెట్టుకున్నానండి. ఈ 1 గ్లాస్ రైస్కి ఈ మామిడికాయ సరిపోతుందండి. ఇది చాలా పుల్లగా ఉంది. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకున్న దీన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా మెత్తని పేస్ట్లా చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక దీనిలో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూను శనగపప్పు. ఈ పప్పులు మీకు ఇష్టమైతే కొంచెం ఎక్కువగా అయినా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక 2 స్పూన్స్ పల్లీలు కూడా వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయ్యాక దీనిలో ఒక 3 or 4 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువైనా పచ్చిమిర్చి వేసుకోండి. ఇవి బాగా ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి కూడా. ఇందులో కొన్ని 2 or 3 ఎండుమిర్చి కూడా వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఈ కరివేపాకు కూడా బాగా ఫ్రై అయ్యాక దీంట్లో ఒక 4-5 వెల్లుల్లిపాయలు పొట్టు తీసి కొంచెం దంచుకొని కూడా ఇందులో వేసుకోండి. ఈ వెల్లుల్లి కూడా బాగా ఫ్రై చేసుకోండి. దీంట్లో ఒక 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్న మామిడికాయను దీంట్లో వేసుకొని ఒక్క 1 మినిట్ వరకు అందులో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ దీంట్లో బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు ముందుగా నేను రైస్ వండుకున్నానని చెప్పాను కానీ వాటర్ గ్లాస్తోని 1 గ్లాస్ రైసు వండుకున్నానండి. దాన్ని చల్లారబెట్టుకొని దీంట్లో వేసుకోండి. ఈ రైసు దీనికి సరిపోతుందండి పులుపుకు. ఇదంతా బాగా కలపండి. ఆ పేస్ట్ అంతా ఈ రైస్కు కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఇప్పుడు చూడండి బాగా రైస్ అంతా ఈ పేస్ట్లో బాగా కలిసిపోయింది. దీంతో మనకు మామిడికాయ పులిహోర ప్రిపేర్ అయినట్టండి.
వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అంతేనండి, ఉగాది స్పెషల్ రెసిపీ మామిడికాయ పులిహోర ప్రిపేర్ అయిపోయినట్టే. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక మెసేజ్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.